ఒక 5 minutes అయిపోయిన దర్శనం. అమ్మవారు మాత్రం బాబోయ్, అక్కడ ఒక మామిడి చెట్టు ఉంటుంది. అది 3500 years కంటే ఎక్కువ అన్నమాట. దాని ఏజ్ 3500 years ప్లస్. వెండి బల్లి, బంగారు బల్లి, ఇవి 4 ఉంటాయి అనమాట. వాటిని టచ్ చేస్తూ వెళ్తాం. స్కల్ప్చర్స్ తయారు చేసే ఏరియానే ఉందంతా. పెద్ద పెద్ద స్టోన్స్ని స్కల్ప్చర్స్ తయారు చేసి అమ్ముతున్నారు. ఇది షార్ట్ కట్ వెతికా. ఈవెన్ లోకల్స్ డోంట్ నో ది షార్ట్ కట్. ఇదేదో ప్రైవేట్ ప్రాపర్టీలోంచి వెళ్తున్నాం మనం. చెంగల్పట్టు టు కాంచీపురం బస్సు 212B ఉంటుంది. ప్రజెంట్ నేను వచ్చేసి కాంచీపురం నియర్ బై కాంచీపురం డిస్టిక్ కిందకి వస్తాను. అంటే కాంచీపురం అనేది డిస్టిక్. అండ్ ప్రజెంట్ వచ్చేసి విష్ణు కంచి. ఇక్కడ వచ్చేసి పెరుమాళ్ టెంపుల్, ఏడుకొండల వారు అంటే గుర్తుపడతారు. సో ఏడుకొండల వారు టెంపుల్ అంటే ఎవరైనా గుర్తుపడతారు. ఇది చాలా పెద్ద టెంపుల్. సో ప్రజెంట్ వచ్చేసి నేను విష్ణు కంచిలో ఉన్నా. ఇది వచ్చేసి మనకి కాంచీపురం వెళ్తుంటే ఆన్ ది వేలో 3:30 ఆయన అదే చెప్తున్నాడు. 3:30కి ఓపెన్ అవుతుంది టెంపుల్ అని. ఇప్పుడు 3 అవుతుంది టైం. సో విష్ణు కంచి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఆన్ ది వే అనమాట. కాంచీపురం వెళ్తుంటే మనకు ఆన్ ది వేనే ఇది విష్ణు కంచి. ఇది చెంగల్పట్టు నుంచి వస్తుంటే. సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ కంచి కామాక్షికి వెళ్ళాలి మనం. ఒక్కటి కంచి కామాక్షి టెంపుల్లోనే మనకు కొంచెం టైం పడుతుంది. మిగతా ఎక్కడ కూడా ఎక్కువ టైం పడుతుంది. అందుకే ఇక్కడ ఇది కంప్లీట్ చేసి వెళ్దామని ఇక్కడ ఆగిన. చాలా పెద్ద క్యూ ఉంది. 3:30కి ఓపెన్ అవుతుందంట. 3:30కి దర్శనం స్టార్ట్. 3:35కి స్టార్ట్ అవుతుంది. అయినా బయటకు వచ్చేసరికి 4:25 అవుతుంది. 1 అవర్ అయితే పట్టింది. జనాలు ఎక్కువే ఉన్నారు. బికాస్ ఆఫ్ పౌర్ణమి దగ్గరలో ఉంది. చాలా మంది దర్శనం చేసుకుంటారు వీకెండ్. ఇది విష్ణు కంచి అప్డేట్స్. ఇక్కడ నుంచి మనం మళ్ళీ కంచి కామాక్షికి వెళ్ళిపోవాలి. ఇది ఆఫర్ ఫెసిలిటీ లేదు. మీరు కనుక సోలో వచ్చి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కనుక వస్తే ఇది అలాగే బ్యాగ్ వేసుకొని లోపల మొత్తం తిరిగేసి రావాలి. దర్శనానికి వెళ్ళేసి రావాలి. పంచలు ఏదైనా లోపలికి వెళ్ళిన తర్వాత అడిగిండు. మనం ఏదో ట్రాలింగ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి కదా, ఏదో చెప్పి అట్లా అన్న. బట్ కుదిరితే పాయింట్ కానీ పంచ అని వేసుకుంటుంది. కానీ ఇలా షార్ట్స్ అవుతుంది. సో మళ్ళీ బ్యాక్ టు బస్ స్టాప్. ఇంకోటి ఏం చెప్తున్నా, పంచ కానీ పాయింట్ కానీ వేసుకుని కానీ షార్ట్స్లో వెళ్ళగాను. మధ్యలోకి వెళ్ళిన తర్వాత చాలా ఇలా వస్తాం అది అనేసి అతను అడిగాడు. స్టార్టింగ్లో చూస్తుంటే ఆపేస్తూ నేనంట ఎవరు లేరంట. సో ఎవరు లేకపోవడంతో నేను లోపలికి వెళ్ళిపోయినా. 212B బస్ నెంబర్. ఆల్మోస్ట్ ఫుల్ వర్షం అయితే పడుతుంది. సో నేను కంచి కామాక్షి టెంపుల్ అండ్ ఇక్కడ అన్నీ దగ్గరే ఉన్నాయి 2-3 టెంపుల్స్. వాటికి వెళ్ళడానికి ఈ షార్ట్స్లో ఏం వెళ్తాంలే, ఇంకా డ్రెస్ కూడా చేంజ్ చేసుకుందాం అనుకున్నా. సో హోటల్ తీసుకుంటే ఎలాగో రేపటి వరకు స్టే చేసి రేపు వెల్లూరుకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి గోల్డెన్ టెంపుల్. సో ప్రజెంట్ ఎలాగో వర్షం పడుతుంది. డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. అండ్ నాకు ఆన్లైన్లోనే కొంచెం బెటర్గా దొరికింది. 200లో వచ్చింది రూమ్. అండ్ మార్నింగ్ వెళ్ళిపోతే ఇక్కడ నుండి. సో బ్యాగ్ పెట్టేసి తిరగచ్చు ఇక్కడ ఎక్కడన్నా కానీ హోటల్ ఉంటే. అందుకే తీసుకోవాల్సి వచ్చింది. సంపత్ రెడ్డి.
కానీ ప్యూర్ కోకోనట్ ఆయిల్స్ అవన్నీ ఉన్నాయి. కోకోనట్ ఆయిల్ తీసుకున్న ప్యూర్ అని 80 రూపీస్ అంటే మనోడే షాప్ అవుతుంది రిసెప్షన్లో. సో ఇక్కడ రూమ్ ఇదే, స్మాల్ బట్ గుడ్, థ్యాంక్ యూ. దిస్ ఇస్ మన అవతారం. షార్ట్ చూసి షార్ట్ ఏంటి రాని అడిగారు అనమాట. సో అందుకని ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకుందాం. అండ్ ఒకవేళ కుదరకపోతే రేపు మార్నింగ్ అయినా దర్శనం చేసుకోవచ్చు, ఎందుకంటే మనం ఫ్రీ అనమాట, బ్యాగ్స్ ఏం మన దగ్గర ఉండవు. పంచగట్టడం మరి అంత ఈజీ అయితే కాదు, ప్రాక్టీస్ వస్తుంది. నేను బేసిక్గా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కడుతూ ఉంటాను, అందుకని కొంచెం ఈజీగా వచ్చేసింది. అందులో ఇది కొత్త కాటన్ అండ్ కంప్లీట్ కాటన్ కూడా కానట్టు కొంచెం పాలిస్టర్ ఉంది, సెట్ అవ్వట్లేదు. బట్ స్టిల్ మేనేజ్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఇంకా యాక్చువల్గా అలాగే వెళ్ళిపోదాం అనుకున్నా, బట్ రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. లక్కీలీ విష్ణు కంచిలో దర్శనం అయితే అయిపోయింది. హోటల్ చూసుకొని బుక్ చేసుకొని వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళడం అయితే ½ గంట జరిగిపోతుంది అంతా. రూమ్ ఇవ్వడం దగ్గర కొంచెం లేట్ అయింది, రూమే కొంచెం లేట్గా ఇచ్చింది. ఇది మనకు కంచి కామాక్షి నియర్ బై చాలా హోటల్స్ అయితే ఉన్నాయి. మీ బడ్జెట్ చూసుకొని మీకు వచ్చిన మీకు ఓకే అనుకున్న బడ్జెట్లో తీసేసుకోండి. మోస్ట్లీ ఆన్లైన్లో చూపించే ప్రైజెస్, ఏదైనా ఆన్లైన్లో ప్రైజెస్ చూపించకపోతే బెటర్ కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకొని. ఇక్కడ వాళ్ళకు మోస్ట్లీ తెలుగు అర్థమవుతుంది, కొంతమంది మాట్లాడతారు కూడా, లైట్గా మేనేజ్ చేస్తారు. సో నో వరీస్. అండ్ సత్రాలు అలాంటివి ఏం లేవన్నారట. ఇప్పుడు నేను వెళ్ళి చూస్తా, ఏమైనా ఉంటే మాత్రం మీకు చెప్తాను. నేను ఈవెన్ మనకి లాకర్స్ ఉండి స్నానం చేసుకోవాలనుకున్నా కూడా ఇనో, బట్ ఏమి లేవని విన్నాను. అందుకనేసి ఇంకా నేను ఎందుకు ఇంకా టైం వేస్ట్ అనేసి రూమ్ తీసుకున్నాను. సో ట్రైపాడ్ అన్ని ఇక్కడే పెట్టేసేయాలి, జస్ట్ మొబైల్ మైక్ ఇవి మాత్రం తీసుకెళ్తా. హోప్ఫుల్లీ నా వాయిస్ మీకు బాగానే వినబడుతుంది అనుకుంటున్నా. మైక్ ప్రాబ్లమ్ అంటే ఇప్పుడు ఓకే అనుకుంటా. బ్యాగ్ది నాకు బెల్ట్ లా యూజ్ అవుతుంది. చలో బ్రేక్ లైట్ అయిపోయింది, వెళ్ళిపోదాం. అండ్ ఈ పెండెంట్ అయితే తీసుకున్నా, ఎలా ఉంది చెప్పండి. ఓం విత్ వినాయక, నైస్ కదా. చెన్నై బీచ్ దగ్గర తీసుకున్నా. దిస్ ఇస్ స్టోన్. ఇంతమందిలో మాట్లాడే కష్టమే, లైట్గా డ్రిజ్లింగ్ అవుతుంది. అండ్ ప్రజెంట్ అయితే కంచి కామాక్షి అండ్ ఏకాంబరేశ్వర్ శివ టెంపుల్కి అయితే వెళ్దాం. ఎలాగో ఇక్కడే ఉంటున్నాం కాబట్టి రేపు మనము కైలాసనాథ్ టెంపుల్కి వెళ్దాం. నేనున్న హోటల్ నుంచి ఏకాంబరేశ్వర టెంపుల్ వచ్చేసి 1.3 కిలోమీటర్స్ ఉంది. ఏంటో తెలీదు, అక్కడేమో ఎండలు కొట్టినాయి, ఇక్కడ కాంచీపురం వచ్చేంత వరకు ఎండలు కొట్టినాయి. ఇక్కడ వర్షం పడుతుంది, వచ్చేదాకానే వర్షంతో స్టార్ట్ అయింది మన జర్నీ కాంచీపురంలో. సో ఇమీడియట్గా హోటల్కి వెళ్ళిపోయి మనం రెడీ అయిపోయి వచ్చేసాము. అయితే ప్రొజెక్ట్ మనం నేను సెలెక్ట్ చేసుకుని వచ్చేసి మనకు కంచి కామాక్షి అండ్ ఏకాంబరేశ్వర టెంపుల్ పక్క పక్కనే ఉంటాయి. కాకపోతే కంచి కామాక్షి మనకి 8:30 క్లోజ్ అవుతుంది, ఏకాంబరేశ్వర టెంపుల్ 7:30 క్లోజ్ అని ఉంది ఇంటర్నెట్లో. సో నేను ఏకాంబరేశ్వర టెంపుల్కి అయితే దర్శనంకి వెళ్తున్నాను. అది అయిపోయిన తర్వాత కంచి కామాక్షికి వెళ్తాం. అండ్ మనం వచ్చే దారిలో ఇంకొక టెంపుల్ కూడా ఉంది, అదేంటనేది రేపు కవర్ చేస్తాం మోస్ట్లీ. అండ్ కైలాసనాథ్ కూడా రేపే కవర్ చేస్తాను. ఎలాగో టైం ఉంది, రేపు ఎలాగో ఉంటాం కాబట్టి ఇవి రెండు కవర్ చేసుకొని ఇక్కడ నుంచి మనం వెల్లూరు వెళ్ళిపోవచ్చు. సో కంచి కామాక్షి ఎలాగో 8:30 వరకు ఉంది కాబట్టి మనం అక్కడ 8:30 వరకు అరౌండ్ టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి రూమ్కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఫుడ్ ఆప్షన్స్ ఏదైనా విజిట్ చేయాలనుకుంటే ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు కాబట్టి నో ఇష్యూస్. అండ్ సోఫార్ నాకైతే ఇక్కడ స్టేజ్ నుంచి ఏం అప్డేట్ లేదు, ఎందుకంటే మనకు లాకర్స్ ఉండి జస్ట్ స్నానాలు చేసుకోవడానికి పడుకోవడానికి ఏదైనా ఆప్షన్స్ ఉంటే బెటర్ అనమాట. అదంటే బయట కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి రూమ్స్, మినిమం 1200-1300 నుంచి ఉన్నాయి. సో ఆన్లైన్ కంటే ఆఫ్లైన్లో వాళ్ళు చెప్తారే, ఆన్లైన్ కంటే ఆఫ్లైన్లో వాళ్ళు చెప్పే రేట్లు ఎక్కువ ఉన్నాయి. సో నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను, అది ఫాస్ట్గా అయిపోయింది. ఆటో దిగడము చూసుకొని, ఆటోలోనే చూస్తున్న వర్షం పడుతుందని డబ్బులు చూసేసుకొని. ఎందుకు అంటే మేజర్గా నాకు అక్కడ రెస్ట్రిక్ట్ చేశారు, నాకు పంచలేదు అనేసి. ఏంటి ఎలా వస్తే ఎలా, నేను చూస్తుంటే ముందే ఆపేస్తుంటే ఇక్కడ లోపలికి వచ్చేసాం కాబట్టి ఓకే ఆపేసి అన్నారు. సో ఎందుకు మళ్ళీ ఇక్కడ కూడా కంచి కామాక్షి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ మెయిన్ టెంపుల్స్. సో పంచ కట్టుకుని వెళ్దాం అనేసి ఇంకా అన్ని విధాలుగా చూసి, ఏ విధంగా చూసినా కూడా మనకు రూమ్ కావాలి, మన నైట్ స్టే చేయాలి ఎలాగో. సో వర్త్ ఇట్ నేను రూమ్ తీసుకోవడం అనేది. అండ్ ఇక్కడ మనకి సత్రాలు అవన్నీ దొరికా అనేది నేను మళ్ళీ అప్డేట్ ఇస్తాను. దొరికితే మీకు అప్డేట్ ఇస్తాను, మీకు యూజ్ అవుతుంది. సో ఫర్ అదే అప్డేట్. కొంచెం వర్షం తగ్గగానే ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ దర్శనానికి వెళ్ళిపోదాం, అక్కడ నుంచి కంచి కామాక్షి. సరే వర్షం పడుతుంది, మైక్ లోపల పెట్టేస్తా. మోస్ట్లీ ఇంకేం మాట్లాడే ఏమైనా ఉంటే స్ట్రైట్ వ్యూస్ చూపిస్తా, చూడండి, ఎంజాయ్ చేయండి.
and it is huge. Periya temple, Periya Koval, Periya Koval. Hyderabad is everywhere. Hyderabadi biryani. Sorry bro. Temples తిరుగుతున్నా. లోపల దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఒక 5 minutes అయిపోయింది దర్శనం. అమ్మవారు మాత్రం బాబోయ్ ఆ ప్లెజెంట్ ఫీలింగ్ అసలు అమ్మవారు నిజంగా అసలు చాలా బాగా అనిపించింది అసలు అమ్మవారిని అట్లా చూస్తుంటే. నిండుగా అలంకరించి లైట్గా లైటింగ్స్లో అయితే మస్తు ఉంది అమ్మవారు అయితే. అండ్ టెంపుల్ కూడా నేను చెప్పాల్సిన అవసరం ఉంది, చాలా బాగుంది. నేను చెప్పడం ఎందుకు మీకు చూపిస్తా. చూసాక టెంపుల్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ప్రసాదం కూడా 2 తీసుకున్నా, చాలా బాగుంది. అండ్ మొబైల్స్ అది లోపలికి నాట్ అలౌడ్ అంటున్నారు, బట్ ఎవరు చెక్ చేయట్లేదు. సో మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకొని తీసుకెళ్ళిపోతే ఓకే, లేదంటే బయట లాకర్ ఫెసిలిటీ ఉంది, లాకర్ ఫెసిలిటీలో పెట్టచ్చు. అండ్ ఈచ్ మొబైల్ వచ్చేసి 10 రూపీస్ అనమాట. సో డబ్బులు ఎందుకు కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని జేబులో పెట్టుకొని బయట లోపలికి వచ్చిన తర్వాత లోపలికి క్యూలోకి వెళ్ళిన తర్వాత బయట దిగని ఉంటే మొబైల్ సేఫ్. ఫైనల్లీ కంచి కామాక్షి దేవత దర్శనం కూడా అయిపోయింది. నెక్స్ట్ కైలాసనాథ్ రేపు మార్నింగ్ చేసుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయిపోయింది, 8-10 అవుతుంది. సో ఇప్పుడైతే కైలాసనాథ్ వెళ్ళలేము. అండ్ ఈ టెంపుల్ కూడా 8:30 క్లోజ్. టైమ్ ఈజ్ డిఫరెంట్, లైక్ ఆఫ్టర్నూన్ 12కి క్లోజ్ అయిపోతాయి, మార్నింగ్ 6 to 12 అండ్ ఈవినింగ్ 4 to 8. కొన్ని 3:30కి ఓపెన్ అవుతున్నాయి, కొన్ని 4:30కి ఓపెన్ అవుతున్నాయి, 3:30, 4కి ఓపెన్ అవుతున్నాయి, 8, 8:30, 7:30కి కూడా క్లోజ్ అవుతున్నాయి. సో డిఫరెంట్ టైమింగ్స్. సో అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోండి. నాకంటే కొంచెం మళ్ళీ వచ్చి స్నానం చేసి పంచ కట్టుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఆ టైమే కనుక నాకు ఉండుంటే కైలాసనాథ్ టెంపుల్ కూడా అయిపోయేది. అలా రాసి పెట్టింది, అలా జరిగింది అంతే. గైస్, ఇక్కడతో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. రేపు మళ్ళీ కలుద్దాం. దెన్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇంకా అన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తీసుకోండి. 2 కుడుకో కొన్ని మనం ప్రమోషన్స్ చేస్తాం. ఎట్లా అంటే అది ఎంత చెత్తగా ఉన్నా సరే డబ్బులు వస్తున్నాయి కానీ చేస్తాం కదా. ఇంత మంచి ఫుడ్ని మనం ఎంకరేజ్ చేయకపోతే ఎట్లా చెప్పండి. ఫుడ్ చూపించిన బజ్జీలు, అరటికాయ బజ్జీలు బాబా ఏమున్నాయి తెలుసా, టేస్ట్ ఇంట్లో అమ్మ చేసి పెట్టినట్టే ఉన్నాయి. అండ్ ఆవిడ కూడా చాలా బాగా మాట్లాడుతుంది, తెలుగు కూడా మాట్లాడుతుంది. అండ్ జస్ట్ 20 రూపీస్ ప్లేట్, 4 బజ్జీలు వస్తాయి, 20 రూపీస్. మళ్ళీ తిందామంటే అయిపోయింది. ఆమె టైమింగ్స్ వచ్చేసి 6:30 నుంచి 8:30 వరకే అంట. 8:30 అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయినాయి బజ్జీలు. మళ్ళీ తిందామంట, లేకుంటే ఇంకా 2 వడాలు మిగిలితే 2 వడాలు తిన్నా. ఈవెన్ వడాలు కూడా చాలా బాగున్నాయి. సో నా తరపు నుంచి నేను రికమెండ్ చేస్తున్నా,
మీనాక్షి టెంపుల్కి వస్తే మాత్రం బయట ఎగ్జిట్ అయినాక బయటకు వచ్చిన తర్వాత ఇది చూపించాను కదా, గోపురం పక్కనే ఉంది. పేరు అముదవల్లి టిఫిన్ సెంటర్. అముదవల్లి అని అమ్మ పేరు. నన్ను అడగండి. అదే గదిలో ఎండింగ్ వచ్చిన తర్వాత నా వెనక అనిపిస్తుంది కదా ఈ బండి. ఇక్కడ కూడా చూడడానికే బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. 50 కంప్లీటా? బండి చిన్నదే కానీ ఐటమ్స్ చాలా ఉన్నాయి. పోలేలు కూడా ఉన్నాయి. 10 రూపాయలకు ఒకటి, 15 రూపాయలకు ఒకటి. మస్ట్ ట్రై, బాగున్నాయి. నేను ఎందుకు రెస్టారెంట్లో తిందాం అనుకున్నా, బట్ నో నీడ్. స్ట్రీట్ ఫుడ్ అమేజింగ్ ఇక్కడ. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, మనకి ఇక్కడ కూడా లాకర్స్ తీసుకొని స్నానం చేసి వెళ్ళడం అంత సదుపాయం అయితే ఏమీ లేదు, ఎక్స్పెక్ట్ చేయకండి కూడా. ఒకవేళ మీరు ఈవినింగ్ 4 వరకు 3:30కి అయితే విష్ణు కంచి ఓపెన్ అయిపోతుంది. సో అక్కడ వెళ్ళి ఇక్కడ వస్తారా, ఇక్కడ నుంచి అక్కడ వెళ్తారా అనేది మీ ఇష్టం. కంచి కామాక్షి అమ్మవారి దగ్గర అయితే దర్శనం 5 నిమిషాలు అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. ఏకాంబరేశ్వర్ టెంపుల్ కూడా మీకు 5 minutes దర్శనం అయిపోతుంది. అండ్ ఇప్పుడు అయితే రినోవేట్ చేస్తున్నారు, అక్కడైతే క్రౌడ్ ఎక్కువ లేదు. రినోవేట్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే. వేరే దగ్గర చిన్నగా ప్రతిష్ఠించారు, దర్శనం అయితే పీస్ఫుల్ గా అయిపోతుంది, క్రౌడ్ ఎక్కువగా లేదు. ఏకాంబరేశ్వర టెంపుల్ ఏంటంటే మెయిన్ గా అక్కడ మీరు వెళ్తే మిస్ అవ్వకుండా ఉండాల్సింది ఏంటంటే అక్కడ ఒక మామిడి చెట్టు ఉంటుంది. అది 3500 years కంటే ఎక్కువ అన్నమాట. దాని ఏజ్ 3500 years ప్లస్. అక్కడ ఏంటంటే కామాక్షి అమ్మవారు శివుణ్ణి పెళ్ళాడతారనమాట. సో ఆ చెట్టు కింద అది స్పెషల్ అక్కడ. అండ్ ఆ చెట్టు ఏంటంటే మొదలు నుంచి 4 భాగాలుగా విడిపోతుంది. పండ్లు కావచ్చు, దాని టేస్ట్ కావచ్చు, అంత డిఫరెంట్ ఉంటాయి అనమాట. అది ఇంకొక వండర్. అది టెంపుల్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. 3500 years ప్లస్ ఉన్న చెట్టు, అది చిన్నగానే ఉంది, విచ్ ఇస్ నాకు వింటుంటే చాలా బాగా అనిపించింది. కైలాసనాథ్ టెంపుల్ మీరు ఇప్పుడు ఈ 3 కూడా నాకంటే ఇక్కడ లేట్ అయింది కాబట్టి ఓకే. మీరైతే ఒక దగ్గర స్టార్ట్ చేశారు 3:30కి 4కి స్టార్ట్ చేశారంటే మోస్ట్లీ అన్ని కవర్ చేసేయచ్చు. 10 minutes జర్నీ ఉంటుంది. కానీ విష్ణు కంచిలో ఏంటంటే బంగారు బల్లి అని సో 2-3 టెంపుల్స్ ఉంటాయి. అక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. సో అక్కడ ఉన్నంత క్రౌడ్ అక్కడ క్రౌడ్ చూసి నేను ఇక్కడ ఇంకెక్కువ ఉంటుంది అనుకున్నా. బట్ విష్ణు కంచిలో నాకు ఆల్మోస్ట్ 1 hour పట్టింది, 50 minutes 55 minutes దర్శనానికి టైం పట్టింది. అండ్ మేజర్ గా ఏంటంటే బంగారు బల్లి అని ఉంటుంది. సో అక్కడ సూర్యుడు, చంద్రుడు, వెండి బల్లి, బంగారు బల్లి, ఇవి 4 ఉంటాయి అనమాట. వాటిని టచ్ చేస్తూ వెళ్తాం. సో అక్కడ క్యూ మాత్రం బీభత్సమైన క్రౌడ్, క్యూలో వెళ్ళాలి. అంత పెద్ద బ్యాగ్ వేసుకొని వెళ్ళి వచ్చేసరికి నాకు మాత్రం అయిపోయింది, ఐఎమ్ డన్. ఇంకా వచ్చి మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్గా వెళ్ళాను కాబట్టి మళ్ళీ ఇక్కడ అన్ని దేవుళ్ళ దర్శనాలు అయిపోయినాయి. సో ఈ రోజుకి చాలా ఎక్కువ అయింది నాకు, బట్ స్టిల్ ఓకే, ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్, ఐఎమ్ ఫీలింగ్ బ్లెస్డ్. చాలా బాగా అనిపించినాయి అన్ని దర్శనాలు కూడా. సో దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ ది డే. అండ్ రేపు కైలాసనాథ్ టెంపుల్కి వెళ్దాం, అక్కడ నుంచి డైరెక్ట్ మళ్ళీ గోల్డెన్ టెంపుల్ కూడా వెళ్దాం. ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్కి వచ్చి ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వై? బికాస్ మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఎక్కువ మంది చూస్తారు. సో లైక్ మైండెడ్ పీపుల్ మనం కరెక్ట్ అవుతాం. దట్స్ వై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. యాక్చువల్గా ఇవి ఒకటి 15 rupees ఇరిగిపోయినాయి అని చెప్పి మరి ఎందుకో ఆల్మోస్ట్ ఒకటి కంటే ఎక్కువే ఇచ్చారు. అండ్ ఇది 15 rupees, పోలే 15 rupees, ఇది 10 rupees. అండ్ ఇంకొకటి వడ ఉంటుంది, అది 10 rupees. వడ తినేసాను ఆల్రెడీ. ఆల్మోస్ట్ ఎలా అయిపోయినాయి, వీడియో బాగుంటాయి. మీరు గనక ఇక్కడ వస్తే స్ట్రీట్ ఫుడ్ని మస్ట్గా ట్రై చేయండి, చాలా బాగుంది. లెట్ మీ ఎంజాయ్ మై ఫుడ్. ఇంకా తినలేదా మీరు? వెళ్ళి తినండి మరి, ఇంకా టైంకి తినాలి. 8 hours స్లీప్ ఇంపార్టెంట్. ఓకే, బాయ్, గుడ్ నైట్.